వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి 16,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి పారదర్శకంగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత దాంట్లో అక్రమాలు జరిగినాయి అంటూ కోర్టులకు వెళ్తే కోర్టులు మొట్టికాయలు ముట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రభుత్వం వివరణ ఇచ్చినా, అధికారులు వివరణ ఇచ్చినా అదే మోత అదే పందాలో పేపర్ లీక్ అంటూ అక్రమాలు జరిగినాయి అంటూ వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, నిరసన కార్యక్రమాలు, వాళ్ళ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు, టీచర్లు, మెగా డిఎస్సిలో పాల్గొన్న అభ్యర్థులు రాయలసీమలో మహాధర్నా చేపట్టారు. వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టేలా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న మెగా నిరసన కార్యక్రమాన్ని విశ్లేషించడానికి, వివరించడానికి మొదలుపెడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మెగా డిఎస్సి మీద విష ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు మహాధర్నా చేపట్టారు. ఈరోజు వాళ్ళ అబద్ధపు ప్రచారాలని వీళ్ళ నిరసన ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ ఏం చేస్తున్నారంటే, డిఎస్సి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు కూడా జరిగిపోయినాయండి. వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది. వాళ్ళు దాని మీద వివాదాలు లేపారు. ఇది అక్రమాలు జరిగినాయి అన్నారు, పేపర్ లీక్ అన్నారు, ఇవన్నీ అన్నారు. వాటికి ఆధారాలు చూపించలేకపోయారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా చివాట్లు పెట్టింది. తర్వాత మళ్ళీ ఒక కులం వాళ్ళకి ఇచ్చుకున్నారు, స్పోర్ట్స్ కోటా అన్నారు. స్పోర్ట్స్ కోటాలో మళ్ళీ ఒక కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారన్నారు. అది కూడా అబద్ధం, విష ప్రచారం అని చెప్పి తేల్చారు. స్పష్టంగా వివరాలు 9 జాబులు ఎన్నో వచ్చినాయి, 8. మిగతా వాళ్ళందరితో తక్కువ. ఇవన్నీ చూసిన తర్వాత ఇక వాళ్ళు అయినా సరే వాళ్ళు పదే పదే దాని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకని ఆ యాంగిల్ ఎందుకు తీసుకుంటున్నారు? ఏం లేదండి, వాళ్ళు వేరే ఇష్యూ లేదు వాళ్ళకి మాట్లాడడానికి. ఏముంది ఇష్యూ మాట్లాడడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇష్యూలు మాట్లాడలేడు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చెడగొట్టిన వ్యాపారం. ఇప్పుడు రెవెన్యూలోకి వెళ్ళడం కూడా అతను చేసిన అక్రమాల గురించి మాట్లాడతారు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే బోల్డెన్ అంశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు 100% బాగా జరిగిపోతుందని ఎవడు చెప్పలేడు. డెఫినెట్గా లోపాలు ఉంటాయి. అధికారుల అలసత్వం ఉంటుంది, అధికారుల లోపాలు ఉంటాయి, అధికారుల ఇగోలు ఉంటాయి, అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తనుకున్నారని చెప్పి వచ్చింది వాళ్ళ పేపర్లో. అవును, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని మీద కూడా మాట్లాడొచ్చు వాళ్ళు. అవేమి ప్రస్తావించారు, అయ్యేం మాట్లాడరు. ఎంతసేపు ఈ లోకేష్ గారిని టార్గెట్ చేశారు వీళ్ళు. ఎందుకంటే లోకేష్ గారు ఆయన శాఖలో ఆయన కనపరుస్తున్న ప్రతిభ, లక్ష్యం, చేరుకునే విధానం, ఆ శ్రద్ధ ఎన్నాటికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంటే లోకేష్ గారు దూకుని భవిష్యత్తులో భయంగా పరిగణించి ఎట్లా చేస్తున్నాడు జగన్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమీ అనకూడదని ఈ మధ్యన జనసేన గురించి టార్గెట్ చేయట్లా. ఎందుకంటే భవిష్యత్తులో మనకైనా పనికొస్తారేమో అని, మనకి కూడా రావచ్చేమో అని. బీజేపీని అట్లా విమర్శించలేడు. టీడీపీకి, జనసేనకి ఏదో రకంగా గెట్టేసి ఎప్పటికన్నా పని జరిగితే పని జరగచ్చు అని ఆప్షన్ ఉంచుకున్నారు. బీజేపీని అనడానికి వీళ్ళకి ఎకరం తడిసిపోద్ది. కాబట్టి ఎందుకంటే సత్యకుమార్ గారు శాఖలో, వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని పరికరాలు కొన్నారు, అది ఇదని చెప్పి అది చంద్రబాబు గారు ప్రభుత్వం దుర్మార్గం అని వేసాడు తప్ప సత్యకుమార్ గారు మంత్రి గురించి కానీ బీజేపీ గురించి కానీ మాట్లాడలేదు. ఇక డైరెక్ట్గా ఈజీ టార్గెట్ ఎవరంటే టీడీపీ, లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అంత వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ముఖం పగలగొట్టకుండా వివరణలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది కరెక్టే అనుకున్నారు, అది నడుస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గ్యాగ్ ఆర్డర్ తీసుకురావచ్చు. కోర్టు న్యాయస్థానాల్లో కూడా నిలబడినప్పుడు, న్యాయస్థానాలు కూడా వాళ్ళని చీకొట్టినప్పుడు, దాని మీద పదే రాద్ధాంతం చేస్తున్నప్పుడు గ్యాగ్ ఆర్డర్ తీసుకురావచ్చు. అది తీసుకొచ్చి ఇంకెవరో దీని మీద మాట్లాడకూడదు అనేటువంటి చేయొచ్చు. కానీ అది అణిచివేత, నిరంకుశత్వం అనిపించుకుంటుందని అనుకున్నారో మరి ఏమనుకున్నారు. కానీ వాళ్ళు సరేలే అరుచుకుంటే ప్రజలకి నిజాలు తెలుసు కదా అనుకుని ప్రజలకు విడిచిపెట్టారు వాళ్ళు. అయినా సరే వాళ్ళు మానరు. పైగా వాళ్ళు ఎవరితో చేస్తున్నారో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూర్చుని అక్కడ అన్నీ కూడా ముదర మొఖాలన్నీ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాయి. కార్యకర్తలు వచ్చిన విద్యార్థులు అటెండ్ పర్లేదు, అంతా వయోజనులే. ఎందుకుంటారండి వాళ్ళు విద్యార్థులు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అందరూ వయోజనులే. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి కోసం ట్రై చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఈ గొడవలు ఎందుకు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి తెలుసండి, లక్షల మంది అందులో పాల్గొంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అందులో కొంతమంది అక్కడ అవకాశాలు 16,000 ఉన్నాయనుకోండి. 1,00,000 మంది పాల్గొన్నప్పుడు 16,000 మందికే వస్తాయన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందులో తాము ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటారు, ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప ఇలాగ అడ్డగోలు నిజంగా పేపర్ లీక్ అయ్యి నిజంగా అన్యాయం, అక్రమం జరిగితే డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు అందరం కూడా సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఈ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదు. అవును, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ భవానీ ఐలాండ్లో కూర్చుని పేపర్లు దిద్దించి రకం కాదు కదా. అసలు ఇక్కడ పేపర్ లేదు. అది విషయం. పేపర్ ఎందుకు ఉంటుందండి? అది ఆ కంప్యూటర్ సెట్ గంట ముందు సెట్ అవుద్ది. అది పేపర్ కంప్యూటర్ జనరేటర్ మీకు అది పేపర్ లీక్ అయ్యే సమస్య లేదు అందులో. ఎన్ని వివరణలు ఇచ్చినా ఎంత చెప్పినా కానీ వాళ్ళు అదే ధోరణిలో మాట్లాడుతారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు ఎంతో కొంతమంది అదే మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఎంత వివరణ ఇచ్చినా, చేసినా ఉద్యోగాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, వాళ్ళందరి
మీద అపప్రద వస్తుంది కదా, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకని వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళకి మద్దతుగా మరి కొంతమంది బయటకు వచ్చి రేపొద్దున ఆశావాహుల కింద ఉన్నవాళ్ళు ఈ డిఎస్సీల మీద ఇటువంటి నెపాలేసి వాటిని బురద జల్లి దాని మీద నమ్మకాన్ని చెడగొట్టే ప్రయత్నాలని అడ్డుకోవడం కోసం వాళ్ళు కూడా ధర్నాకు దిగారు ఇవాళ. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మొట్టమొదటిసారిగా ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారం మీద, సాధారణంగా ప్రభుత్వాల మీద, ప్రభుత్వాలు నిరంకుశంగా నియంతృత్వంగా ఉంటే వాళ్ళ మీద చేస్తారు. అలాంటిది ప్రతిపక్షం చేస్తున్న దుర్మార్గం, అరాచకం మీద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, మొన్న ఉద్యోగాలు పొందారో వాళ్ళ మీద పడుతున్న అపప్రద తొలగించుకోవడానికి వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తారు. వాళ్ళ తోడు పాత ఉపాధ్యాయులు అందరూ కూడా తోడుగా వచ్చారు. ఇప్పుడు జరిగిన విషయం అందరికీ తెలుసు. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ విద్వత్తుని, వాళ్ళు సాధించిన దాన్ని వీళ్ళు అవమానపరుస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళు చేసిన దాంట్లో న్యాయం ఉంటుంది, వాళ్ళకి మద్దతుగా ఉండాలి మనం. ఈ పరిస్థితుల్లో నీట్ పేపర్ లీక్ని అడ్డం పెట్టుకుని అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జంజీ అంటూ ప్రచారం చేస్తున్నారు. జంజీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో జంజీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉండదండి. డెఫినెట్గా జనరేషన్ ఇప్పుడు యువత వాళ్ళు లక్ష్యాలు వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళకి యాక్చువల్గా కులం, మతం, ప్రాంతం ఇవన్నీ చాలా చిల్లరగా చూస్తారు. వాళ్ళ కెరీర్ ఇప్పుడు ఎంత తెలివితేటలుగా ఉన్నారండి పిల్లలు. ఇప్పుడు మనం ఉన్నాం 35 మార్కులు వస్తే చాలు, మమ్మల్ని ఏం అడిగేవారు, పాస్ అయ్యేవా లేదా అడిగేవారు మమ్మల్ని. అంతే. మేము చదువుకున్నప్పుడు, మేము హై స్కూల్లో ఉన్నప్పుడు 7th క్లాసు 10th క్లాస్ ఉందనుకోండి, బహుశా 75, 76, 77 ఆ ప్రాంతంలో పాస్ అయ్యేవా అనేవారు. అంతే. పాస్ అయ్యేది రెడ్డి బాగా చదువుకున్నాడు అనేవారు. అదే కొంచెం మంచి మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోవాలి, మాట ఫస్ట్ క్లాస్ రాడు. అది కూడా 60%, 65, 60, 60% వస్తే ఫస్ట్ క్లాసు. అది ఒక 65% అంతా వచ్చి మనం పాస్ అయ్యామనుకుంటాం. ఫస్ట్ క్లాస్ బ్రహ్మాండం పాస్ అయ్యేటట్టు ఫస్ట్ క్లాస్ వాడు. సెకండ్ క్లాస్కి వచ్చినా సరే బాగా మెచ్చుకునేవారు. ఏంటండి బాగా చదువుతాడు రీడని. మీకు అది ఛానల్ కొనసాగింది. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా 60-70% వస్తే టాప్. ఇప్పుడు అలా కాదు కదా, 100%, 98%, 98% కుర్రోళ్ళు అసలు ఎంత బాగా చదివేసుకుంటున్నారు పిల్లలు. మొన్న ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ గురించి మాట్లాడితే 98% వస్తే సీట్ రాలేదంట పిల్లలకి. 98 పైన వచ్చిన సీట్లు వచ్చినాయంట అక్కడ. మీకు జనరేషన్ మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది, ఇంటెలిజెన్స్ కూడా మారుతుంది. ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు, ఈ ఐక్యూ అది కూడా మారుతుంది. మనప్పుడు కూడుకులు, తీసివేతలు, భాగాహారాలు ఇలాంటివి ఉండి లెక్కల్లోనే మెల్లమెల్లగా వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ ఇలాంటివి ఏవో లెక్కలు చెప్పేవారు. ఇప్పుడు ఏమైంది, మేము ఇంటర్మీడియట్లో చదువుకున్నది ఇప్పుడు 5-6 తారీఖు పెట్టేశారు. క్యాలిక్యులస్లో, తర్వాత మ్యాట్రిక్స్లు, ఇవన్నీ మ్యాట్రిక్స్ అంతా వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్జెబ్రాలు అయ్యాయి. ఇప్పుడు ఆల్జెబ్రా మాకు ఎప్పుడు 7th క్లాస్ దాటి 8th క్లాస్లో వచ్చింది మాకు ఆల్జెబ్రా. ప్రాథమికం, ఫండమెంటల్ ఇవన్నీ కూడా కాంపోజిట్ జనరల్ ఉండేది మాకు లెక్కల్లో. మేము కాంపోజిట్ తీసుకున్నవాడికి అవి బాబోయ్ కాంపోజిట్ రాడు అనేవారు. జనరల్ అంటే జనరల్ ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడున్న జనరేషన్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మా జనరేషన్కి మా తర్వాత 2-3 జనరేషన్లు మారిని 97 బ్యాచ్ ఉన్నారంటే అది మరీ ఎక్స్ట్రా. వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ స్పీడ్ కానీ, వాళ్ళ ఐక్యూ కానీ. ఇప్పుడు ఫోన్ ఉందండి. ఇప్పుడు ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్, ఇవన్నీ మనకు తెలియదు. ఫోన్ వస్తే మాట్లాడడం, లేదంటే వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టడం ఇలాంటివి చేస్తాం తప్ప వాళ్ళైతే కలకలకలకమని చెప్పేసి అసలు వాళ్ళు టైప్ చేస్తాం కూడా 2 చేతులతో కక్కడి ఏదో జంతుకులు కొరుకుతున్నటువంటి సౌండ్ వస్తుంది నాకు వాళ్ళలాగానే ఎత్తుంటేనే. అది ఆ స్పీడు అది మరి లేదు. వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అంకలు ఎందుకు వెళ్తారండి? ఒక్కడు కూడా కనపడ్డా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముదరబొచ్చులే అన్నీ. ఏంటంటే అంతా రిటైర్ అయినాళ్లే. 6 కేజీలు 10 కేజీలు చేపలంటే మీరు చేపలు పెద్ద 10 కేజీలు చేప అనుకోండి, ఎన్నాళ్ళ నుంచి ముదిరిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు అక్కడ అంతానే. ఒకడు కూడా జన్జీ అంటే సిగ్గులేదు వాళ్ళకి. వాళ్ళు జన్జీ ఏంటంటే వాళ్ళు ముదర తాబేళ్ళు, ముదురుసోళ్ళు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి దోపిడీ వల్ల, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్ప్రచారం వల్ల ఇబ్బంది పడేది యువతే. ఆ యువత తిరగబడితే తప్ప జగన్ రెడ్డి కంట్రోల్ అయ్యే పరిస్థితి పట్ల, దారిలోకి వచ్చే పరిష్కారం పట్ల మీకు ఎప్పటికైనా జన్జీ తిరగబడతాం మొదలెడితే ముందు వాళ్ళనే కొడతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశావాహ దృక్పథంతో ఉంటారో, ఒక ఆశ కనపడుతుంది. కనుచూపు మేరలో పెట్టుబడులు వస్తున్నాయి, తర్వాత ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసి వాతావరణం కనపడుతుంది. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి, వాళ్ళ స్వస్థలాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కనుచూపు మేరలో. అటువంటిప్పుడు వాళ్ళు అనవసరంగా ఇటువంటి పక్కదారులు ఎందుకు పడతారండి? ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశాలు ఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు ఉన్నాయండి? ఇప్పుడు ఆల్రెడీ ఇంకో డిఎస్సీ వేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ నియామకాలు జరిగినాయి.
ఇలాంటివన్నీ 1 by 1 జరుగుతూ వస్తున్నాయి కదా. అదే కాకుండా ప్రైవేట్ రంగంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. 10 లక్షల పెట్టుబడి గ్రౌండ్ అయినాయి ఇప్పుడు 10 లక్షల కోట్లు. మీకు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉందిలే మంచి కాలం ముందు నన్ను ఎదురుకుండా కనపడుతున్నప్పుడు వాళ్ళు ఇంటికి ఇలాంటి తప్పుడు దారిలో వెళ్తారండి. హ్యాపీ కదా వాళ్ళకి. ఇప్పుడు ఏమవుద్ది, బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే యుఎస్, ఆస్ట్రేలియా, అక్కడ కెనడా పోవాల్సిన పరిస్థితి లేదు కదా వాళ్ళకి. అవును. ఇప్పుడు ఎవరైనా సరే ఉన్న ఊళ్ళో, సొంత తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఊళ్ళో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంటికాడ కూర్చొని చేసుకుంటారు. సొంత ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. సొంత ఇంట్లో ఉంటే అద్దెలు గోళం ఉండదు, ఇవన్నీ ఉండదు కదా. పరిశుభ్రమైన వాతావరణం, శుభ్రంగా మంచి ఆక్సిజన్ గాలి పీల్చుకుంటే శుభ్రంగా భోంచేసి ఇంట్లో హాయిగా ఉద్యోగం చేసుకుంటారు. దరిదాపులో వస్తాయి. ఇది ఇన్ని రకాల ఆశ కనపడుతుంది మీకు. అది ఏం లేవనుకోండి, యువత ఎప్పుడైతే నిరాశ నిస్పృహల్లోనే ఉంటారో వాళ్ళు భవిష్యత్తు అంధకారం కింద ఉంటుందో వాళ్ళు ఆ నిరాశ నిస్పృహల నుంచి ఒక ఆవేశం, ఆక్రోశం బయటపడి వాళ్ళలో బయటకు వచ్చి ఉద్యమాలు చేసి వాళ్ళ తాలూకు ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకుంటారు. ఆ అవకాశం ఇక్కడ లేదు. వాళ్ళు ఆవేశపడి లేకపోతే లేదా ఈ ప్రభుత్వాలు అరాచకాలు చేసేసి అత్యాచారాలు దుర్మార్గాలు చేసేసి జగన్మోహన్ రెడ్డి చేసాడు కదా, అలాంటివన్నీ చేశారని అప్పుడు కూడా యువత బయటకు వస్తారు. పైగా వాళ్ళందరూ కూడా కెరీర్ మీద దృష్టి పెడతా ఉంటారు. ఇప్పుడు 80% యువత కెరీర్ మీద ఉంటారు. చదువుల మీద, ఆ మార్కుల మీద, కాంపిటీషన్లో గెలవడం మీద, మంచి ఉద్యోగం పట్టడం మీద. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లగ్జరీకి అలవాటు పడ్డారండి. ఆ లగ్జరీని మీట్ అవ్వాలంటే వాళ్ళకి చేతి నిండా డబ్బు కావాలి. చేతి నిండా డబ్బు కావాలంటే మంచి ఉద్యోగం ఉండాలి. ఆ అవగాహన వాళ్ళకి వచ్చింది. అర్థమైందండి. ఇదివరకు ఏంటంటే అమ్మ బాబు ఇస్తారు, ఎన్నాళ్ళు ఇస్తారు ఆ లగ్జరీ మీట్ అవ్వాలంటే. కాబట్టి వాళ్ళకి కూడా పరిస్థితిని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని జ్ఞానం వచ్చింది పిల్లలకి. ఇక్కడ అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఎట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పరిపాలన ఉండటం వల్ల, వాళ్ళు రాజకీయాల్లో ఉండటం వల్ల, వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ రాజకీయాలు నడిపించడం కోసం కొంతమందిని యువతను పక్కదారి పట్టించడం, వాళ్ళు పాడు చేయటం, వాళ్ళకి మత్తు పదార్థాలకి బానిసలు చేయటం అనేటువంటిది వాళ్ళ నిర్ణయాల వల్ల, వాళ్ళ విధాన నిర్ణయాల వల్ల కొంతమంది యువత చెడిపోయారు. అలాగే గంజాయికి బానిసలు అయ్యారు, మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే ఆ పక్కదారి పట్టేశారో, చెడు అలవాట్లు లోనయ్యారో వాళ్ళు అందులో అలాగలా కుచించిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇతనే దేవుళ్ళ కనపడతాడు. చెడ్డవాడికి లైక్ మైండెడ్ అన్నమాట, ఏకభావజాలం ఉంటుంది. చెడ్డవాడు ఆకర్షణీయంగా కనపడతాడు. వాళ్ళందరూ డెఫినెట్గా అతని దగ్గర 20% చెడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ గారు చెప్పినా, చంద్రబాబు గారు చెప్పినా వాళ్ళని కూడా ఆ దాన్ని. ఇప్పుడు పిల్లి మాణిక్యాలరావు గారు అని గుంటూరు జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, మీరు వైసీపీలో ఉన్న యువత కూడా, అతన్ని అభిమానించే వాళ్ళు కూడా మీరు తెలుసుకోండి బాబు, మీరు ఆ చెడు దారి విడిచిపెట్టి మంచి దారి వైపు రండి, మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, మీరు మారండి, మమ్మల్ని మార్చుకోండి, అటువంటి చెప్పుడు మాటలు అనకండి, పక్కదారి పట్టకండి అని చెప్తున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీ విధానాలు అలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, మీరు నాశనం అయిపోండి, మీరు శుభ్రంగా గంజ తాగండి, అన్ని పొడిచేయండి, నరికేయండి, కత్తులట్టు చేసుకోండి, చొక్కా ఇప్పేసి బట్టలు ఇప్పేసి నా ఎదురుకుండా డ్యాన్స్ చేయండి, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. మీ సేవలతో నేను పేలాలు ఎదుర్కొంటానండి. కాబట్టి ఇది ఇప్పుడున్న యువతకు అర్థమైంది అది. కాబట్టి వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం పెట్టారు. అది పూర్తిగా సక్సెస్ అయింది, చూసాను నేను. బ్రహ్మాండ సక్సెస్, బాగా విపరీతమైన జనం కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు డిస్కరేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవకూడదు. కానీ ఇప్పుడు కూడా దుష్టశక్తులకు కూడా బలం ఉంటుందండి. దైవశక్తి దాన్ని ఎదుర్కొనే లోపల ఆ దుష్టశక్తి తన విన్యాసాలు చేస్తుంది, తను చేయాలనుకున్న చెడు చేసేస్తూ ఉంటుంది. దైవశక్తి కానీ, పాజిటివ్గా ఉండే ఎనర్జీ కానీ దాన్ని అధిగమించడానికి కొంత సమయం పడుతుంది. ఇదే జరుగుతుంది ఇక్కడ. మెగా డిఎస్సీ మీద జగన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన కార్యక్రమం అద్భుతంగా సాగుతూ ఉందని, జంజి కూడా త్వరలో తిరగబడి జగన్ రెడ్డిని తరిమి కొట్టే అవకాశం ఉందని విశ్లేషించిన అడిస్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.